హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఎందుకంటారో మరొకసారి నిరూపించాడు భయ్య. ఇండియాలోనే హిస్టారికల్ రికార్డు పెట్టాడు. హర్రర్ సినిమాతో మొట్టమొదటిసారి 100 కోట్ల పైన ఓపెనింగ్ రాబట్టిన హీరోగా రికార్డు సృష్టించాడు. దాంతోపాటు 6 సినిమాలు 100 కోట్ల పైన డే 1 ఓపెన్ చేసిన ఏకైక ఇండియన్ హీరోగా రికార్డు పెట్టాడు భయ్య. ఇదైతే మామూలు రికార్డు కాదు. నిన్నటి వరకు అయితే భయ్య ఈ రాజ్యసభ 100 కోట్లు కొడుతుందా లేదా అనే సందిగ్ధతలో ట్రేడ్ కూడా ఉండిపోయారు భయ్య, ఫ్యాన్స్ కూడా ఉండిపోయారు. కానీ ఆ సందిగ్ధత అంతా కూడా పోయింది. 100 కోట్ల మార్క్ అయితే ఈ మూవీ అయితే నిన్నైతే దాటేసింది భయ్య. అయితే క్లియర్గా తెలుసుకుందాం అసలు ఏపీ అండ్ తెలంగాణలో ఎంత వచ్చింది, కర్ణాటకలో ఎంత వచ్చింది, హిందీలో ఎంత వచ్చింది, ఓవర్సీస్లో ఎంత వచ్చింది, మొత్తం మీద క్లియర్గా తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ మూవీకి 400 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. దాదాపుగా 207 కోట్ల వరకు వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఈ మూవీ అయితే జరుపుకుంది. అంటే 209 కోట్ల షేర్ టార్గెట్తో ఈ మూవీ అయితే బరిలోకి దిగింది భయ్య. మరి ఆ షేర్ రావాలంటే లాంగ్ రన్లో 400 కోట్ల పైన గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది. అంటే ఈ రాజ్యసభ హిట్ అవ్వాలంటే 400 కోట్ల పైన గ్రాస్ అనేది వరల్డ్ వైడ్గా లాంగ్ రన్లో రాబట్టాలన్నమాట. మరి ఈ విధంగా ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్గా మొదటి రోజు దాదాపుగా 3200 థియేటర్స్లో రిలీజ్ అయింది భయ్య. తెలుగు రాష్ట్రాల్లో 900 స్క్రీన్స్లో రిలీజ్ అయితే కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఒక 500 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. ఇక నార్త్ ఇండియాలో 1000 స్క్రీన్స్లో రిలీజ్ అయితే ఓవర్సీస్లో ఒక 800 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. ఈ విధంగా మొత్తం మీద వరల్డ్ వైడ్గా 3200 స్క్రీన్స్లో రిలీజ్ అయింది భయ్య. ఇక 8వ తారీఖున పెయిడ్ ప్రీమియర్స్ కూడా వేశారు. మరి తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్స్ సరిగ్గా వేయకపోయినా ఆంధ్రాలో మాత్రం చాలా అద్భుతంగా పెయిడ్ ప్రీమియర్స్ వేశారు భయ్య. మొత్తం మీద ఏపీ అండ్ తెలంగాణలో 8 కోట్ల వరకు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ అయితే రాబట్టింది. కర్ణాటక, తమిళనాడులో కలిపి ఒక 2 కోట్ల వరకు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది. ఓవర్సీస్ నుండి ఒక 10 కోట్ల వరకు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది భయ్య. మొత్తం మీద పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 20 కోట్లు అయితే ఈ మూవీ అయితే రాబట్టింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఒక 50 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. ఇక ఆఫ్లైన్ సేల్స్ కలిపి నిన్న పెయిడ్ ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి ఏపీ అండ్ తెలంగాణలో 60 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. ఇదైతే చాలా పెద్ద రికార్డ్ అని చెప్పవచ్చు. 60 కోట్లు ఒక హర్రర్ సినిమాకి, మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాకి ఇది రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క క్రేజ్గా మనమైతే చెప్పొచ్చు భయ్య. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది. ఇక హిందీలో 6 కోట్ల వరకు నెట్ అయితే రాబట్టింది భయ్య. మరి హిందీలో డబుల్ డిజిట్తో నెట్ ఓపెన్ అవుతుందని ట్రేడ్ అయితే అంచనా వేసింది, కానీ 6 కోట్లే నెట్ అయితే ఓపెన్ అయింది భయ్య. మరి ఈ లెక్క ఈ వీకెండ్కి పెరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక ఈ విధంగా ఆల్ ఇండియా వ్యాప్తంగా 50 కోట్ల నెట్ అయితే ఈ మూవీ అయితే దాటింది భయ్య. ఇక ఓవర్సీస్లో $2.8 మిలియన్ల అయితే రాబట్టింది. ఈ విధంగా ఓవర్సీస్లో 30 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. మొత్తం మీద 100 కోట్ల మార్క్ అయితే దాటేసి 110 కోట్లు అయితే టచ్ చేసింది భయ్య. అంటే ఈ మూవీ డే 1 100 నుండి 110 కోట్ల వరకు ఓపెన్ అయింది భయ్య. మరి అఫీషియల్ పోస్టర్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మనమైతే మాట్లాడుకుందాం. ఫైనల్గా చెప్పేది ఏంటంటే భయ్య, రాజ్యసభతో కూడా రెబల్ స్టార్ ప్రభాస్ 100 కోట్ల మార్క్ అయితే దాటేశాడు. 100 కోట్ల ఓపెనింగ్ అయితే దాటేశాడు. మరి అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన వెంటనే మనం అయితే మాట్లాడుకుందాం. మరి అవి మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.